అందుకే నమస్కారం, నేను మీ పోగను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైసీపీ పార్టీ వల్ల ఎంత నీచానికి దిగజారో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో డ్రగ్స్లు తీసుకోకండి, గంజాయిలు తీసుకోకండి గిట్లని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటాయి. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు విద్యార్థి విభాగానికి అధ్యక్షుడై విద్యార్థులకి గంజాయి ఇస్తా, డ్రగ్స్ ఇస్తా దొరికిపోయాడు. మొన్నటికి మొన్న తిరుపతి వెంకన్న స్వామి లడ్డు కల్తీ చేశారు. అదే విధంగా అదే తిరుపతిలో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు డబ్బులు దొంగతనం చేసి దొరికిపోయారు. ఇప్పుడేమో కల్తీ మద్యం చేసి దొరికిపోయారు. ఈయన అయితే డ్రగ్స్లు ఇస్తా దొరికిపోయారు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మంచి చేసేది ఏదో కానీ కల్తీ మద్యం చేయడము, కల్తీ లడ్డు చేయడము, దొంగతనాలు చేయడము, గంజాయి స్మగ్లింగ్ చేయడము, విద్యార్థులకి డ్రగ్స్లు ఇవ్వడమే పరిగా పెట్టుకుంది. అరే వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా మంచి చేసింది ఎవరైనా ఉన్నారా? డ్రగ్స్ తాగి, గంజాయి తాగి ఏదో మత్తుల పోలీసులను తిట్టడం, పోలీసులను కొట్టడం, అమ్మాయిలని రేపులు చేయడం గిట్లని చెప్పి చేసుడే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. ఒకసారి మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పెట్టుకొని ఏదైతే విద్యార్థి విభాగానికి అధ్యక్షుడై డ్రగ్స్లు పంపిణీ చేస్తా ఉన్నాడో ఆ వ్యక్తిని దగ్గరుండి ఫోటోలు దిగుతా ఉన్నాడు. అంటే వైసీపీ పార్టీకి వీళ్ళకి ఎలాంటి అనుబంధం ఉందంటే, మీరు ఏమైనా చేయండి, విద్యార్థులు మన మాట వినాలా, విద్యార్థులు ఏమైనా కానివ్వండి, వైసీపీ పార్టీ జెండానే పట్టాలి గిట్లని చెప్పి ఒక మాటలో ఉన్నారేమో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఉంటారు కదా, కొట్లాడేటోళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉంటారు. సీరియస్గా చెప్తున్నా, మొన్నటికి మొన్న గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ని కొట్టడం కూడా మనం చూసినాం. ఆ గంజాయి తాగిన వ్యక్తుల్ని పోలీసులు పట్టుకొని జైలు పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి వచ్చినాం. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి గంజాయి తాగే వాళ్ళకి, డ్రగ్స్ తాగే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఇట్లని చెప్పి ఇక్కడే అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు విద్యార్థుల జీవితాలు మాత్రం ఆగం చేస్తూ ఉన్నారు. ఈ గంజాయి ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బతుకులు మొత్తం ఆగం చేస్తూ ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా విద్యార్థులకి ఉపయోగపడే పని ఏమైనా చేసినా, ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా, ఒక్క జాబ్ అయినా ఇచ్చినా, కానీ వాళ్ళకి గంజాయి ఇస్తాడు, డ్రగ్స్ ఇస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ మస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ దగ్గరుండి ఆ గంజాయి కానీ, ఆ డ్రగ్స్లు కానీ పంపిణీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ సంబంధం లేదు ఇట్లా కూడా చెప్పి మాట్లాడవచ్చు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ చూడండి, మన కోడిగుడ్డు అమర్నాథ్ కూడా ఉన్నాడు. అంటే దగ్గరుండి అన్నం పెడతా ఉన్నారు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామందికి గంజాయి స్మగ్లింగ్ చేసేది తెలుసు, ఈ డ్రగ్స్ విద్యార్థులకి పంపిణీ చేసేది తెలుసు. పాపం వాళ్ళ బతుకులు మొత్తం నాశనం చేస్తూ ఉన్నది వైసీపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు. సో ఈ విద్యార్థులంతా చూడండి, పాపం వీళ్ళ బతుకులు మొత్తం ఆగం చేసి ఉంటాడు. ఆ డ్రగ్స్ ఇచ్చేసి, ఆ గంజాయి ఇచ్చేసి. ఇదే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే తప్పుడు పార్టీ. వాళ్ళు చేసే పనులంటూ ఒక్కటి మంచిగా ఉండదు, కానీ విద్యార్థుల బతుకులు మొత్తం ఆగం చేస్తూ ఉంటారు. ఈ విద్యార్థులు గంజాయి తాగి, అంటే ఫోటోలు చూపేద్దు, ఈ డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులు రోడ్ మీద ఎవరైనా కనిపించిన వాళ్ళ మెల్లో చైన్లు తీసుకోవడం కానీ, లేకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం కానీ, వాళ్ళని ఏమైనా చేయడం కానీ ఇప్పటి వరకు మనం చాలా చూసాం. అంతేందుకు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా ముస్లింలు ఎక్కడ కనిపించిన వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడము, వాళ్ళ దగ్గర మెల్లో ఏమైనా ఉంటే అది లాక్కోవడము, ఎక్కడైనా బట్టలు ఉంటే ఆ బట్టలు, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు వీళ్ళందరికీ పైసలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసాక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దొంగతనం చేస్తూ ఉన్నారు. మెల్ల చైన్లు లాక్కోపోవడము, లేకుంటే బట్టలు లాక్కోపోవడము, చెప్పులు లాక్కోపోవడం ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సో ఏదేమైనా సరే నారా లోకేష్ గారు వీళ్ళందరికీ గట్టిగా శిక్ష పడేలా చేయాలి ఇట్లని చెప్పి కోరుకుంటా ఉన్నా. సో మీరేమనుకుంటా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము గంజాయి తీసుకోకండి, డ్రగ్స్ తీసుకోకండి అన్న మాటలు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించొద్దు కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.